హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ 2023 అక్టోబర్లో వచ్చేసింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్బీఐలో ఒకసారి ఉద్యోగం వచ్చేసింది అంటే నిజంగా చెప్తున్నాను, ఫ్యూచర్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. క్లర్క్స్ కదా అని మీరు దీన్ని ఇగ్నోర్ చేయకండి. బికాస్ ఒకసారి మీరు క్లరికల్ పోస్ట్లో జాయిన్ అయ్యారనుకోండి, చాలా త్వరగానే మీకు ఇంటర్నల్ ప్రమోషన్స్తో పాటు మళ్ళీ ఎక్స్టర్నల్గా పీఓస్ ఎగ్జామినేషన్ ఇలా 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 మీరు చాలా ఉన్నతమైన స్థితిలోకి త్వరగా వెళ్ళిపోవచ్చు. మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, జోనల్ మేనేజర్, మై గుడ్నెస్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. అయితే మీరు అనుకోవచ్చు నిజంగా ఇలా అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఏజ్ చూడండి, 20 to 28 ఇయర్స్ వరకు మాత్రమే. కాబట్టి మీరు ఒకవేళ 21, 22 వయసులో ఉన్న యువతి యువకులు అవుతే దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ నౌ ఈ విషయంలో ఎస్పెషల్లీ ఈసారి చెప్పాలంటే తెలంగాణ యువతి యువకులకి మాత్రం ఇది నిజంగా సువర్ణ అవకాశమే. ఎందుకంటే టోటల్గా 8,283 ఉన్నాయండి వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ 8,283. అయితే ఈ 8,283 అనేది ఓవరాల్గా ఓకే, అంటే ఇండియా మొత్తం మీద. కానీ తెలంగాణలోనే 525 పోస్టులు, తెలంగాణకి సంబంధించి 525 పోస్టులు. బిగ్గెస్ట్ నోటిఫికేషన్, గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ యూత్. అండ్ ఏపీ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ నిరాశపడక్కర్లేదు. 50 పోస్టులు కూడా సాధారణంగా అంతవరకే మామూలుగా వస్తాయి, కానీ ఈసారి తెలంగాణలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే డిసెంబర్ 7 వరకు, అంటే నవంబర్ 17 నుండి డిసెంబర్ 7 వరకు, నవంబర్ 17th టు డిసెంబర్ 7th వరకు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టెంటేటివ్గా మనకి ఎప్పుడు ఏ డేట్స్లో అవుతాయి అనేది వీ కెనాట్ ఎట్ ప్రజెంట్గా చెప్పలేకపోయినా ఏ మంత్లో అవ్వచ్చు అనేది మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాం. సో ప్రిలిమ్స్ వచ్చేసి జనవరిలో అవుతాయండి, మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరిలో అవుతాయి. ఎప్పుడు? 2024. సో 2024 జనవరిలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం కూడా సులభంగానే ఉంటుంది. ఒకసారి ఆ డీటెయిల్స్లో కూడా వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దాట్ ఇది గుర్తుపెట్టుకోండి, 1st April 2023 వరకు మీ ఏజ్ 20 నుండి 28 సంవత్సరాల వరకు మాత్రం ఉండాలి. దిస్ ఇస్ జనరల్ కేటగిరీ అండి. కాబట్టి 1st April 2023 వరకు మీ ఏజ్ ఇస్ బిట్వీన్ 20 and 28 ఇయర్స్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అన్నమాట. నౌ ఇక ఈ ఎగ్జామినేషన్ టోటల్గా 2 ఫేజెస్లోనే జరుగుతుందండి. ఈ ఫేజ్ ఏంటి అంటే మీరు ఒక్కసారి మెయిన్స్ గనక క్లియర్ చేసేసారనుకోండి, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే బిఫోర్ మీకు ఆ పోస్ట్ ఇవ్వడానికి, మీకు మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి ముందు ఒక్కసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేనిపైన అంటే ప్రిలిమ్స్ పైన మరియు మెయిన్స్ పైన. సో మనకి 2 రకాలుగా ఉంటుందండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకి, అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయటానికి ఎలిజిబిలిటీ వాళ్ళకి వస్తుందన్నమాట. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే. అయితే మరొక విషయం కూడా చెప్తాను, ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్క్స్ కేవలము మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళటానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే అందులో మనకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే అవన్నీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో కౌంట్ కాబడవు అనమాట. ప్రిలిమ్స్ అనేది కేవలము పాస్ అయిన వాళ్ళకి, అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదనుకోండి, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెయిన్స్. సో కాబట్టి ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ప్రిలిమ్స్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మరి ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, లెట్స్ సీ. ఇలా చూడండి, ప్రిలిమ్స్లో కేవలం 3 సెక్షన్స్ మాత్రమే ఉంటాయి: ఇంగ్లీష్, న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. ప్రతి ఒక్క దాంట్లోకి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో చూద్దామండి. ఇంగ్లీష్లో నుండి 30 క్వశ్చన్స్,
న్యూమరికల్ ఎబిలిటీలో నుండి 35 క్వశ్చన్స్, రీజనింగ్లో నుండి కూడా 35 క్వశ్చన్స్. కాబట్టి టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. అయితే మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే టైం పైన ఎక్కువగా, బికాస్ క్వశ్చన్స్ 100 ఉన్నాయి అండ్ టైం చూడండి 60 మినిట్స్, అంటే 1 గంట టైం మాత్రమే ఉంటుంది. సో 100 మార్క్స్, ఇక్కడ మార్క్స్ కూడా 100 ఇచ్చాడు చూడండి, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అంటే 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. నా నెగటివ్ మార్కింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఇప్పుడే మీరు రాస్తున్న వాళ్ళు అవుతే, అంటే న్యూ ఎంట్రన్స్ ఎవరైనా ఉంటే, మీరు సంపాదించుకుంది ఒక రైట్ క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. ఓకే, ఒకవేళ ఆ క్వశ్చన్కి మీరు కనుక రాంగ్ ఆన్సర్ ఇస్తే ఆ రాంగ్ ఆన్సర్కి 0.25 అనేది మీరు ఆల్రెడీ సంపాదించుకున్న మార్కుల్లో నుండి తీసివేయబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ మార్కింగ్. ఓకేనా? సో అది 0.05 అంటే 1/4 మార్క్ అనేది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనము కేర్ఫుల్గా మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలన్నమాట. నౌ డియర్ ఫ్రెండ్స్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 100 మార్క్స్కి 60 మినిట్స్, అంటే 100 క్వశ్చన్స్కి 60 మినిట్స్ ఇస్తాడు. అయితే మీకు ఒకేసారి 60 మినిట్స్ ఇవ్వబడదు. అదేంటండి అంటున్నారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీకు దిస్ ఈస్ కాల్డ్ సెక్షనల్ టైం అనమాట. అంటే మీకు ఒకవేళ ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇంగ్లీష్ చేయండి అన్నారు అనుకోండి, మీకు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చేస్తారు. ఆ ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి 20 మినిట్స్ టైం ఇస్తారు. ఈ 20 మినిట్స్లో మీరు ఇంగ్లీష్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు ఆ 20 మినిట్స్ బదులు 15 మినిట్స్లోనే నేను కంప్లీట్ చేశాను, నాకు 5 మినిట్స్ మిగిలాయి, ఈ 5 మినిట్స్ నేను రీజనింగ్లో వాడుకుంటాను లేదా న్యూమరికల్ ఎబిలిటీలోకి వాడుకుంటాను అంటే కుదరదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇది మీకు ఒకేసారి మీకు అన్ని సెక్షన్స్ ఇవ్వబడవు. మీకు టోటల్గా మీకు 60 మినిట్స్ ఇచ్చిన సెక్షనల్ టైం వచ్చేసి 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్. అంటే ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్కి 20 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ 20 మినిట్స్, రీజనింగ్లో 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ అంతే. సో మీరు ఒక దాంట్లో మిగుల్చుకున్న టైంని మరొక దాంట్లో వాడుకుంటాను అని జనరల్గా మనం అలా ఆలోచిస్తాం కదండి. ఇక్కడ అలాంటి ఆలోచన మీరు చేయకూడదు. సెక్షనల్ వాయిస్ టైమింగ్ మీకు ఉంటుంది. సో ఇది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్బీఐలో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, సో నౌ లెట్స్ సీ. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మనము మెయిన్స్ ఎగ్జామినోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా ఈ 3 సబ్జెక్ట్సే ఉంటాయా అంటే వీటితో పాటు ఇవి ఉంటాయి, వీటితో పాటు ఎక్స్ట్రా కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ యాడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఏంటి అంటే మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటి, జనరల్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ ఆర్ ఫినాన్షియల్, బికాస్ మీరు బ్యాంకింగ్లోకి వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీగా యూ మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ఫినాన్స్. కాబట్టి జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ దాంట్లో నుండి మీకు 50 క్వశ్చన్స్ అండి, అండ్ మార్క్స్ 50 మార్క్స్ అండ్ 35 మినిట్స్ డ్యూరేషన్. సో మీకు ఇక్కడ ఇప్పటివరకు అర్థమైపోయింది కదండి. ఇక్కడ కూడా సెక్షనల్ టైమే ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి అతను ఎంత టైం ఇచ్చాడో ఆ డ్యూరేషన్లోనే మనము ఆ ఎగ్జామినేషన్ని అంటే ఆ సబ్జెక్ట్ని మనము కంప్లీట్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్లో నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టైం వచ్చేసి 35 మినిట్స్. నా సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్లో నుండి మీకు 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇచ్చారు అండ్ టోటల్ టైం 35 మినిట్స్. ఇక్కడ కూడా మీకు 35 మినిట్స్. ఇంగ్లీష్లో చూడండి మీకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్ చూస్తే 50 మార్క్స్ 50 క్వశ్చన్స్, టైం మాత్రం సేమ్ 35 మినిట్స్ కదా. దెన్ నెక్స్ట్ చూడండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అరిథమెటిక్ అండ్ లిటిల్ ప్యూర్ మ్యాథ్స్. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ల నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టైం వచ్చేసి 45 మినిట్స్. టైం వచ్చేసి 45 మినిట్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్ రెండు కలిపి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ రెండు కలిపి మీకు
50 క్వశ్చన్స్. అయితే ఇక్కడ మీరు మార్క్స్ చూడండి 60 మార్క్స్. ఓకే, క్వశ్చన్స్ 50 అయినా మీకు మార్క్స్ మాత్రం 60 ఉంటాయి. కాబట్టి మీకు టోటల్గా 190 క్వశ్చన్స్ అవుతే టోటల్ మార్క్స్ వచ్చేసి 200. క్వశ్చన్స్ ఆర్ 190 అండ్ మార్క్స్ ఆర్ 200. ఎందుకంటే ఇక్కడ మీకు 10 మార్క్స్ ఎక్కువ కనబడుతున్నాయి అండ్ టైం వచ్చేసి 45 minutes. సో ఇప్పుడు మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 hours 40 minutes. అంటే టోటల్గా మీకు 160 minutes 190 క్వశ్చన్స్. యు గెట్ మై పాయింట్? సో టోటల్ మినిట్స్ 160, టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ మార్క్ ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్స్లో మీకు కంపల్సరీగా కట్ ఆఫ్ మార్క్ కానీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడే దెన్ యూ ఆర్ గివెన్ అపాయింట్మెంట్ ఆర్డర్. సో ఐ హోప్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. బికాజ్ ఒక్కసారి దీన్ని మనం ఒక ప్రాపర్గా మనము ఫాలో అయ్యామనుకోండి, ఎలా దీన్ని వర్కౌట్ చేయాలని తెలిస్తే ఈవెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ విఎంఆర్ లాజిక్స్. యాక్చువల్గా చెప్పవలసిన అవసరం లేదు, బట్ స్టిల్ విఎంఆర్ లాజిక్స్లో మేము ఇచ్చేటువంటి షార్ట్కట్స్ కానివ్వండి, మేము ఫాలో అయ్యేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, మేము ఇచ్చేటువంటి మాక్ టెస్ట్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు కానివ్వండి, అన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్కి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి విఎంఆర్ లాజిక్స్లో జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థి ఎవరైనా సరే డెఫినెట్గా క్వాలిఫై అవుతాడు అనేది మా యొక్క ప్రగాఢ విశ్వాసం. అది చాలాసార్లు కూడా ప్రూవ్ అయిపోయింది. నా ఇప్పుడు చూడండి, ప్రిలిమ్స్. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ప్రిలిమ్స్. ఒక్కసారి చూడండి, ప్రిలిమ్స్లో మనకి 3 సబ్జెక్ట్సే ఉన్నాయి. ఒకటి అరిథమెటిక్, ఒకటి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. అరిథమెటిక్లో నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్లో నుండి 35 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్లో నుండి 30 క్వశ్చన్స్. అంటే టోటల్గా 100 క్వశ్చన్స్. ఒక్కొక్క సెక్షన్కి 20 minutes. మీలో చాలామంది ఒకవేళ ఎవరైనా మేడం నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, నేను త్వరగా చేయలేకపోతాను అని మీలో ఎవరైనా అనుకుంటే ఒకసారి విఎంఆర్ సార్ క్లాసెస్ మీరు వినండి. యూట్యూబ్లో కూడా దే ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. మీకు మీ పైన ఎంతటి విశ్వాసం వస్తుందో చూడండి. ఇప్పటి వరకు మొన్న కంప్లీట్ అయిపోయిన ఎస్ఐ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇంతకుముందు కంప్లీట్ అయిన ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, మా దగ్గర ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళవన్నీ కూడా మేము సక్సెస్ సాగా అని చెప్పేసి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినండి. ఇవి కూడా మేము ప్రమోషన్ కోసం ఇచ్చింది కాదు, బట్ టు ఎంకరేజ్ యూ పీపుల్ మేము అవన్నీ కూడా వీడియోస్ చేసి మేము ప్రజెంట్ చేసాం. సో మీరు మ్యాథ్స్లో భయపడుతున్న వాళ్ళైనా కూడాను వీ టెల్ యూ దట్ మీరు ఒక్కసారి మా ఇన్స్టిట్యూషన్లో సార్ క్లాసెస్ విన్నారు అంటే యూ డెఫినెట్లీ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మీరు క్వాలిఫై అవుతారు. కాన్ఫిడెన్స్ ఒకటే కాదు, క్వాలిఫై అవుతారు. ఆ విధంగా మీకు షార్ట్ కట్స్ ఇవ్వబడతాయి అండ్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మాకు అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో తయారు కాబట్టేటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్లు కానివ్వండి, మాక్ టెస్ట్లు కానివ్వండి, డెఫినెట్లీ దే హెల్ప్ యూ అ లాట్. ఇకపోతే ఒకవేళ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయ్యారు, మాకు మ్యాథ్స్ చాలా పర్వాలేదు చేయగలుగుతాము, ఇంగ్లీష్లోనే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారా, డోంట్ వరీ. ఇక్కడ మేము ఇంగ్లీష్ కూడా బైలింగ్యువల్లో చెప్తాం కాబట్టి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఈజీగా చేయవచ్చో ఆ ట్రిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నేర్పించబడతాయి. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్గా ఉన్నారా మరి ఎగ్జామినేషన్ రాయటానికి? దెన్ వై లేట్, జాయిన్ విఎంఆర్ లాజిక్స్ ఫర్ యువర్ ష్యూర్ సక్సెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు బోర్డు పైన కనబడుతుంది కదా సంథింగ్ లైక్ కూపన్ కోడ్. సో వాట్ ఈస్ దిస్ కూపన్ కోడ్? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్బీఐ క్లర్క్స్ నోటిఫికేషన్ వెలువడింది. దీని సందర్భంగా మీకు ఆన్లైన్లో కోర్సుని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఎర్లీ బర్డ్కి ఈ ఆఫర్ కింద చూడండి ఫ్లాట్ 50%కి మీకు మీ ఎస్బీఐ క్లర్క్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కూపన్ కోడ్ అండి, టార్గెట్ ఎస్బీఐ T2023 ఇది కోడ్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ మేము అందులో ఇంక్లూడ్ చేసేసాము. బట్ ఇది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఫ్లాట్ 50%కి మీరు ఎస్బీఐ క్లర్క్ ఆన్లైన్ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. నౌ లెట్ మీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అండి.
ముందుగా చూడండి, ఒకవేళ మీరు 1 మంత్ కోర్స్ అంటే ఆఫ్టర్ యూజింగ్ ద కూపన్ కోడ్, మీరు కూపన్ కోడ్ యూజ్ చేసిన తర్వాత మీకు 1 మంత్కి కేవలము 450 రూపీస్కి మాత్రమే ఈ కోర్స్ లభించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 మంత్స్కి అయితే 1000 అండ్ 6 మంత్స్కి ఆల్రెడీ చూసారు కదా 2000 అండ్ 1 ఇయర్ అవుతే 4000. ఓకే, ఇదంతా కూడా ఆఫ్టర్ యు యూజ్ ద కూపన్ కోడ్. సో ఎగ్జాక్ట్గా 50% మీకోసం మేము ఆన్లైన్ కోర్స్ని ఇస్తున్నామండి. అయితే ఎలా చెయ్యాలి, మాకు ఈ కూపన్ కోడ్ ఎలా వాడాలి, మాకు ఒక గైడ్ చేయండి అని మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, లెట్ మీ జస్ట్ షో యూ. ఇక్కడ మేము డైరెక్ట్గా పోర్టల్ నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి స్క్రీన్ షాట్స్ ఇవి. సో మీరు ఒక్కసారి విఎంఆర్ లాజిక్స్ యాప్ని ఓపెన్ చేశారనుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఉంటుంది కదండి, పైన మీకు అన్ని కూడా కోర్స్ అని ఉంటుంది, కంటెంట్ అని ఉంటుంది, ఫ్రీ డెమోస్ అని ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. మీరు కోర్స్ అన్న బటన్ దగ్గర అంటే ఆ టైటిల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. కోర్స్ అని రాసి ఉన్న టైటిల్ దగ్గర క్లిక్ చేయండి. మీరు కోర్స్ అని దగ్గర క్లిక్ చేయగానే వెంటనే మీకు ఈ పోర్టల్ అంటే ఇది మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ స్క్రీన్ మీ ముందుకు వచ్చేస్తుంది. ఈ స్క్రీన్ మీ ముందుకి రాగానే పక్కన మీకు ఇలా 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ అలా కనబడుతుంది. లేదు మీరు వేరే కోర్స్ అంటే 12 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ కావాలనుకున్నప్పుడు వ్యూ ఆల్ అని ఉంది కదండి, వ్యూ ఆల్, మీరు అక్కడ వ్యూ ఆల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ మొత్తం అని కనబడుతుంది. అంటే 1 మంత్ అండ్ 3 మంత్స్ 6 మంత్స్ 12 మంత్స్ మొత్తం అంతా కనబడుతుంది. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ప్రైజెస్ గురించి మీరు వరి అవ్వద్దు. ఓకే, మీకు ముందుగా ఏ కోర్సు కావాలో ఆ కోర్సు దగ్గర మీరు ఇలా టిక్ పెట్టేసాను. ఇక్కడ ఉంది కదా 3 మంత్స్ టిక్ కనబడుతుంది కదండి, అట్లాగే మీకు ఇక్కడ ఇలా సర్కిల్ కనబడుతుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇలా టిక్ మార్క్ వచ్చేస్తుంది. మీకు 1 మంతా 3 మంత్సా 6 మంత్సా 12 మంత్సా వేసుకున్న తర్వాత అది టిక్ రాగానే ఇక్కడ ఉంది కదండి కూపన్ కోడ్, ఈ కూపన్ కోడ్ని మీరు వెంటనే దాన్ని క్లిక్ చేయండి. కూపన్ కోడ్ క్లిక్ చేయగానే అక్కడ కనిపిస్తున్న ప్రైస్లో ఎగ్జాక్ట్గా సగం తగ్గిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఈజీలీ పర్చేస్ ఫర్ ఫ్లాట్ 50% ఆఫర్లో. అయితే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే 22 నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే 28 నవంబర్ వరకు ఈ ఆఫర్ వ్యాలిడ్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ డేట్స్ 22 నవంబర్ టు 28 నవంబర్ this offer is available. So dear friends, VMR Logics ఇచ్చే ఈ కానుకని తీసుకోండి and be with VMR Logics for your sure success. All the best. Bye bye.